యుక్రెయిన్ వార్ జరుగుతుంది కదా, రష్యాకి యుక్రెయిన్ మధ్య. దానికి సంబంధించిన సీజ్ ఫైర్ అనేది ముందు ఆపాలనేది ట్రంప్ ఇన్వైట్ చేస్తే పుటిన్ వచ్చేసి అమెరికాకు వచ్చాడు. అలాస్కాలో కలిశారు. మీరు బాగా చూసుకుంటే రష్యా అండ్ అమెరికా పక్కనే నేబర్స్ లాగా ఉంటాయి. వాళ్ళిద్దరు కలుసుకున్న తర్వాత ట్రంప్ వచ్చేసి ఒక డెమో అయితే ఇచ్చాడనమాట. B-2 బాంబర్ అండ్ జెట్స్ని పైన పంపించి ఒక డెమో ఇచ్చాడు. ఆ డెమో తర్వాత చాలామంది విలేకరులు పుటిన్ని అడిగారన్నమాట, ఎప్పుడు నువ్వు సీజ్ ఫైర్ ఆపుతావు, ఎప్పుడు నువ్వు సివిలియన్స్ని చంపకుండా ఆపుతావు, ఇలాంటి కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అడిగారు. అయినా కూడా సరే మనకేమి పుటిన్ రెస్పాండ్ కాకుండా చాలా నీట్గా నైస్గా పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళు 3 hours డిస్కస్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి కొన్ని మాత్రమే వాళ్ళు ఒప్పుకున్నారు. మెజారిటీ ఆఫ్ ది థింగ్స్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయం ఇంకా రాలేదు. అది ఎప్పుడు వస్తుందంటే ట్రంప్ వచ్చేసి నాటోతో మాట్లాడి తర్వాత జెలెన్స్కీతో మాట్లాడి యుక్రెయిన్ సంబంధించిన ప్రెసిడెంట్తో మాట్లాడిన తర్వాత ఈ డీల్ సంబంధించింది బయటికి చెప్తారు. ఇది డీల్ కుదిరిందా లేదా అని చెప్పేసి. ఏ డీల్ ఈజ్ ఆల్వేస్ ఏ డీల్ అని చెప్పేసి ట్రంప్ అన్నాడు.